ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని డీసీసీలు చేపట్టినాయి. ఒక కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి అన్ని జిల్లాల్లో. దీంట్లో భాగంగా రాష్ట్రంలో కూడా కొంతమంది మేధావుల్ని, కుల సంఘాలకు సంబంధించిన కొంతమంది ప్రతినిధుల్ని, విద్యార్థి యువజన సంఘ నాయకుల్ని, సివిల్ సొసైటీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారి వద్ద నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవాలని పిసిసి నిర్ణయించింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు నేను చేసిన విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ గారు ఈ నెల 5న హైదరాబాద్కి వచ్చి ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే సలహా సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. 5 నవంబర్ సాయంత్రం 4 గంటలకి వారు బోయిన్పల్లిలోని మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారిని కూడా మేము కోరడం జరిగింది. వారు కూడా వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. వారికి కూడా సమయం దొరికితే మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇరువురు కూడా ఈ కార్యక్రమం పిసిసి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజున మీకు తెలుసు, ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలే. ఎవరన్నా ప్రశ్నలు వేస్తే కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. రాహుల్ గాంధీ గారు వారికి భిన్నంగా వాస్తవాలు తెలియాలి, అది కొంత విమర్శనాత్మకంగా ఉన్నా కూడా నాకు వాస్తవాలు తెలియాలని కోరుకున్న వ్యక్తి. అందుకే వారు పిసిసి తలపెట్టిన సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించినారు. వారున్న సమయంలో కొంతమంది మేధావులు ఈ కుల సర్వే తీరుపై కొంత సూచనలు సలహాలు వారి సమక్షంలో పిసిసి స్వీకరిస్తుంది. ఈ కార్యక్రమం 5 నవంబర్ సాయంత్రం బోయిన్పల్లిలో జరిగేటువంటి అవకాశం ఉన్నది. పిసిసి కోరుకునేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర హౌస్ హోల్డ్ సర్వేలో భాగం కావాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనేదే మేము కోరుకోవడం. దాంట్లో భాగంగానే ఇవాళ గాంధీ భవన్లో కనెక్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. కనెక్టింగ్ సెంటర్ ఈ కులగణ సర్వేతో పాటు వచ్చే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నటువంటి తీరు సమీక్షిస్తారు. కనెక్టింగ్ సెంటర్లో నిరంతరం పనిచేస్తుంది. ప్రజలకి ఏమైనా లోటుపాట్లు అనుమానాలు ఉంటే ఫోన్ ద్వారా వారిని సంప్రదించవచ్చు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఆ తీరుతెన్నుల మీద కూడా ఎప్పటికప్పుడు కనెక్టింగ్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మేము కనెక్టింగ్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసము, భవిష్యత్ కార్యక్రమాల కోసము కొంతమంది శాసనసభ్యులను కూడా, కార్పొరేషన్ చైర్మన్లను కూడా మేము అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా నియమించబోతా ఉన్నాం. వారి జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకి శాసనసభ్యులు అసెంబ్లీ పర్యవేక్షకులుగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జిగా వెళ్ళేటటువంటి వేరే జిల్లాల నుంచి వచ్చేటువంటి శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాలు పర్యవేక్షిస్తారు. వారితో పాటు కొంతమంది చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా అసెంబ్లీ వారీగా
కోఆర్డినేటర్స్గా నియమిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వారికి ఉన్నటువంటి ఈ సర్వే పైన వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రేమ, వారు మేము పిలవగానే ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారంటే అది స్పష్టం అవుతా ఉంది. వారితో పాటు మల్లికార్జున ఖర్గే గారిని కూడా మేము కోరడం జరిగింది. వారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. త్వరలో నియమిస్తాం. సీఎం ఉండగా కొత్త సీఎం ఏదో వేరే పార్టీలో మాట్లాడితే దానికి ఏం జవాబు చెప్తాము? ముఖ్యమంత్రి గారు ఉండగా కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? ఎవరు దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మీరు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ ముందున్నది ఎవరు మంత్రులు అవుతారు, ఎవరు ముఖ్యమంత్రులు అని కాదు. ప్రజలు మాకు ఒక సదావకాశం ఇచ్చినారు. ప్రజల్ని వంచి మోసం చేసిన కేసీఆర్ని దించి మా మీద నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు. మా ముఖ్యమంత్రి కానీ, మా సీనియర్ మంత్రులు కానీ, మేము కానీ